వాక్యంలో ఎక్కడా చెప్పబడలేదు, నీ వెతుకులాట నీ ఆరాటం నెరవేరుతుంది అని. నీ ఆనందం ఎప్పుడు కనుగొంటావంటే నీ బాధ్యతను నువ్వు నిర్వర్తిస్తున్నప్పుడే. ఆనందం నువ్వు కనుగొనేది దేవుని ఎదుట క్రమశిక్షణ కలిగిన జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు. నీకు ఆనందం కొంత కొంత కాలం ఉంటుంది, కానీ దేవుడు ఎక్కడా కూడా వాగ్దానం చేయలేదు ఆనందమే నీ జీవిత లక్ష్యమని. అది గురి కాదు. మన గురి దేవుని విధేయత చూపించడం, మన గురి దేవుని చిత్తం చేయడం, మన గురి యేసుప్రభుకు శిష్యునిగా ఉండుట. అలా ముందుకు వెళ్తున్నప్పుడు ఆనందాన్ని దారిలో అక్కడక్కడ పొందుకుంటాం. దేవునికై తృష్ట నీకు కలుటకు గుర్తిస్తున్నావంటే నేను మారి ఒక క్రొత్త వ్యక్తిగా అవ్వాలనే కాంక్ష దేవుడు నీ హృదయంలో మాట్లాడుతున్నాడు. నువ్వు స్పందించినప్పుడు ఆయన మారుటకు శక్తి సామర్థ్యం ఇస్తాడు. ఎందుకంటే ఆయన మాత్రమే మార్చగలడు. ఆలస్యం చేసే కొలది సరైన నిర్ణయం తీసుకునే కష్టమవుతుంది. నిర్ణయించుకొనకపోవడం అనేది నీ ఎంపిక. నువ్వు నిర్ణయించుకో, ఈ రాత్రి తర్వాత మారతాలే అని. అది నీ ఇష్టం, ఎంపిక. దేవునికి దూరంగా నీ హృదయం కఠినం అయిపోతుందని బైబిల్ చెప్తుంది. తర్వాత యేసుని చేరడానికి నీకు అవకాశం వచ్చినా నీ హృదయం ఈరోజు ఉన్నట్లు ఆ రోజు సిద్ధపడి ఉండకపోవచ్చు. ఆయన మాత్రమే నింపగలడు నీ హృదయంలో ఉన్న వెలితిని. ఆ వెలితిని నీలో పెట్టుబడింది. ఎందుకంటే నీవు దేవుని స్వరూపంతో చేయబడ్డావు కాబట్టి. దేవుడు లేకుంటే ఆ వెలితి ఉంటుంది లోపల. దేవుడు మాత్రమే నింపగలిగేది ఏది కూడా నింపలేదు. వివాహం నింపలేదు, డ్రగ్స్ నింపలేవు, సెక్స్ నింపలేదు, మందు నింపలేదు, స్నేహాలు నింపలేవు, సంఘం కూడా నింపలేదు, మతం నింపలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు నింపగలడు. నీవు నింపి నీలో సరికొత్త జీవితాన్ని ఇవ్వగలడు. ఈ రాత్రి నుండే యేసు ప్రభువును సవాలుగా నువ్వు అంగీకరించగలిగితే, నిన్ను ప్రేమించి సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచి రాత్రి సజీవుడై నీ హృదయంలో జీవితంలో రావడానికి సిద్ధంగా ఉన్నాడు.